తమ్ములారా అన్నాడు కనుకనేమి మన ఎదుగుతో ఒక అడవిలో పుట్టింది. అడవిలో పుట్టి తమ్ముడు ఉందని చెప్పి ఎక్కువగా పాదం పట్టుకుని తమ్ములతో విశాలు అడిగేటోళ్ళు అంగిపోతాయని చెప్పి తమ్ములారా మూడు రోజుల పాలను తీసుకుపోయి మంగళకట్ల మాడగట్టి మాడ మీద వారేసి వచ్చినాం. ఆ పోని వారేసి వచ్చినాక కాకులు గద్దలు కవ్వర కాలు గద్ద కాలు ఎక్కిపోయింది, కాకి రెక్కలు ఎక్కిపోయింది, కవ్వర ముత్తు తిరిగాడ నువ్వు వారి నువ్వు ఆ మంగళకట్ల మాడపో చెప్పినాం. ఈ గొలవల పోయి పోతాడు ఆడిపోయి ఆ మాలు ఇక మాల మీద ఉన్న పొల్ల నాదే అని చెప్పి పోతాడు. ఇక ఆ పొల్ల ఉన్నదని చెప్పి వీడు ఆ మాలు చూసుకుని అక్కడి మళ్ళీ అదంతా కాకుండా తమ్మి పొత్తులు పొత్తులో కొలిపిల్ల అది నీ అత్తగారు కట్నం కాదు, నా అత్తగారు కట్నం కాదు, వాళ్ళ అత్తగారు కట్నం కూడా కాదు. మరి పొత్తులు పొత్తులో కొంచెం చెప్పి 8 పల్లెలు కనుక మంగళ కష్టం ఇప్పుడు అనుకున్నది అయ్యో అటువంటి కనుక 7 పల్లెలు కనుక ఏమంటూ ఉన్నారు. వాళ్ళ పోయిడా ఆనాడు మాకు పుట్టిన 3 బాగా తీసుకుపోయి మంగళకట్ల మాడ మీద వారేసి వచ్చినాం. మాడ మీద మా చెల్లె ఉన్నది. మాడు నీకు దత్తం అంటారా మంగళకట్ల మాడన వరకే దేవుడే మంగళకట్ల మాడ నాకు తెలుగు అన్నారని చెప్పి బంగారు యొక్క రాగి పత్రం మీద రాయించుకున్నాడు. రాగి పత్రం మీద రాజముద్ర వేయించుకోవాలి. దేవుడు మల్లయ్య దేవుడు మంగళకట్ల మాడకాన్ని వచ్చింది భగవంతుడు మల్లయ్య. మంగళకట్ల మాడనగా అటువంటి ఎట్లా ఉన్నదయ్యా. కత్తులు కర్మ గొట్టలు ఉన్నాయట. ఇక పోతే ఇక అయిపోతుంది తోమదైపోతున్నదా. అలాగే దేవుడు మల్లయ్య దారి కింద వస్తున్నాడట. అయ్యో జాలుగు లేను తల్లు దేవుడు మాడకాడు ఏరవచ్చిండు. మాడకాడు ఏరవచ్చి అటువంటి కనుక భగవంతులు ఎత్తి చూస్తుంటే తిరిపారు దారి కింద వస్తున్నాడట. మరి అటువంటి మాడ మీద ఆరిపాల ఉన్నదా లేదని చెప్పి భగవంతుడు మల్లయ్యా భగవంతుడు ఏమంటా ఉన్నాడు. వేషం కళ్ళ వేషం కుల వేషం దండి అన్నాడు. ఎన్ని దేశాలు తిరిగినా కుల వేషాన్ని మించినా కుల కష్టం మించినా అటువంటి కష్టం లేదన్నాడు. మల్లయ్య అంటే భగవంతుడు మల్లయ్యకు నాడు చేసింది అతను కళ్ళకుంగడి పెట్టుకొని మంగమూర్తుడి చేతులు పట్టుకొని చూసిన నాటికైనా నేటికైనా ఏ నాటికైనా ఆడికి కనుకనేవి అత్తగారికి ఆడికి ఉంటే ఆడి పిల్లగాళ్ళు అత్తగారికి ఉంటే